బాబీ నువ్వు కనెక్ట్ కావట్లేదురా. ఇది రెగ్యులర్ సినిమా ప్రోడక్ట్ కాదు. పాట వింటుంటే అక్షరాలు కళ్ళ ముందు నాట్యం చేస్తున్నట్టుండాలి. సూటిగా గుండెల్లోకి దిగాలి. రే అంతెందుకురా, అసలు మనం మ్యూజిక్ని ప్రొఫెషన్గా ఎందుకు ఎంచుకున్నాం? అమ్మాయిలు పడేయడానికేగా. మొన్న కనిపించావు మై మరచిపోయాను. ఎప్పుడు సినిమా పాటలేనా? డబ్బింగ్ పాటలు కూడా వదలరా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు ఎక్కడో కాలుతోందిరా. కాలేజ్లో మనల్ని ఘోరంగా వాడుకునేవారు. అసలు వాడేడో ప్రపోజ్ చేస్తే మనం మ్యూజిక్ చేయడం ఏంట్రా? ఎవడో రైలకితే మనం టికెట్ కొన్నట్టు. ప్రతి ఒక్కడు తన లవర్ని తలుచుకున్నప్పుడు ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇమాజిన్ చేసుకుంటాడు రా. మాట్లాడడానికి భాష ఎంత అవసరం, ప్రేమించడానికి సంగీతం అంత అవసరం రా. అందుకేరా ఇలా ఇన్స్టెంట్ ఫార్ములా అయిపోయింది ఈ లైఫ్లో. ఈ ఇన్స్టెంట్స్ని తనకు లైఫ్ టైం మెమరీలో ఇద్దాం అనుకుంటున్నా. రే దానికి నీ హెల్ప్ కావాలరా. నేను రాసిన మొదటి అక్షరం తను పాడినప్పుడు కూడా రియలైజ్ అవ్వలేదురా. కానీ నేను రాసే ప్రతి పాట తన కోసమేనని తెలిసినప్పుడు పడిపోయాను రా. ప్రపంచంలో ఇంతమంది అందగత్తలుండగా నేను ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాను? నేను అమ్మాయిని ప్రేమించాను. నువ్వు కూడానా బాబిగా?